అసలు గడ్డి మందు వాడకుండా కనుక చాలా రకాల పంటలు చేయొచ్చు. పండ్ల తోటలు కానీ, అరటి తోటలు కానీ, పసుపు కానీ, కంద కానీ, శామ కానీ, ఇవన్నీ ఏ గడ్డి మందు వాడకుండా వ్యవసాయం చేయొచ్చు. ఎప్పుడైతే గడ్డి మందు కొట్టమో ఆ భూమి అంతా ఆటోమేటిక్గా గుల్ల వచ్చింది. మనం గడ్డి మందు కొట్టామనుకో, అసలు కలుపు పుట్టకుండా ముందు కొట్టామనుకో భూమి హార్డ్ అయిపోయింది. అదే కనుక పెరిగిన తర్వాత దానంతరగా అది ఎండిపోయింది అనుకో, భూమికి బలం ఇచ్చిద్ది. వాన కురిసినప్పుడు 10 అంగుళాల వరకే భూమి అంతా ఏర్లు, చచ్చిపోయిన ఏర్లుండి గుళ్ళుండి బాగా వాటర్ తీసుకుంటుంది. మనం కట్టే వాటర్ కంటే కూడా వాన నీళ్ళు భూమిలోకి ఎక్కువ ఇంకుంటే తర్వాత మన పంటకి ఎక్కువ రోజులు ఆ నిమ్మాపిద్ది. ప్లస్ వాన నీళ్ళు బలం ఉంటుంది. బోర్ వాటర్లో ఏంటంటే తప్పని పరిస్థితుల్లో కట్టాల్సిందే, కానీ బోర్ వాటర్ పంట కాపాడుకోవటం కోసం ఎక్కువగా ఆ నీళ్ళే భూమిలో పట్టి ఉండేటట్టు ఉండాలి. గ్రౌండ్ వాటర్ పెరగాలన్నా కానీ భూమి ఎంత గుల్లగా ఉంటే ఆ భూమిలోకి ఇంకి గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది. అదే కనుక బాగా దుక్కులు దున్నామంటే పై పొర్ర అంతా కొట్టుకుపోయి చెరువుల్లోకి వెళ్ళిపోయింది. చెరువు మట్టి తోలితే మంచిదని చెప్పేవాడు సైంటిస్టులు కానీ మన పెద్దవాళ్ళు. ఏందయ్యా కారణం అంటే ఈ పై పొరలో ఉండదు మొత్తం చెరువులోకి వెళ్ళి అక్కడ అంతా కూడా అక్కడికి అది తీసుకొచ్చి మన చేనుకి ఎత్తే లాభం అని మనం అనుకుంటాం, అది వాస్తవం. అదే కనుక ఇవన్నీ పెంచితే మన చేలో వాటర్ అటు కుట్టుపోదు, ఇక్కడే ఇంకిపోయింది. అది తీసుకొచ్చి చేయాల్సిన శ్రమ కూడా తగ్గిపోయింది. అది బలమే, కానీ ఇక్కడే ఉండేటట్టు మనం కాపాడుకోవాలి.